పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 1 నుంచి 5 వచనాలను ఒకసారి చదువుకుందాము. యేసుక్రీస్తు దాసుడు అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనల్ని పిలిచిన వాని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తినికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుని గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. సహోదరులారా, ఈ చిన్న పారాగ్రాఫ్ లో అనేకమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. దాగి ఉండటమే కాకుండా 3వ వచనంలో మన దైవభక్తికి జీవము కంటే ఈ లోకంలో మనం ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా జీవించడానికి కావలసినటువంటి అన్ని విషయాలు కూడా మన పరలోకపు తండ్రి మన పట్ల శ్రద్ధ కలిగి మన పట్ల ఆయన ఆలోచన కలిగి మనం భక్తి జీవితాన్ని కొనసాగించే వారం మాత్రమే కాదు, కానీ ఈ లోక జీవనము కావలసినటువంటి అన్ని విషయాల్లో కూడా దేవుడు తన గ్రంథము నుండి మనకు దారి చూపిస్తూ నడిపిస్తున్నారు. ఆయన గుణాతిశయాలను అమూల్యములుగా మనం చూస్తూ ఆయనను బట్టి ఆయన గొప్ప క్యారెక్టరిస్టిక్స్ని బట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తును మనం పోలి నడుచుకోవడానికి, ఆయన సారూప్యంలోనికి మారటానికి, ఆయన అనుకరించడానికి దేవుని యొక్క గ్రంథం ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. ఈ గ్రంథాన్ని పరిశీలించి చదువుకున్నట్టు ద్వారా 2 మేలులు: 1 దైవభక్తి, 2 ఈలోక జీవనానికి కావలసినటువంటి ఆధారం కూడా, సన్మార్గంలో నడుచుట ఎట్లో కూడా ఈ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఎంతైనా ఈ గ్రంథాన్ని మనం చదువుకుంటూ నేర్చుకుంటూ మన జీవితాలకు ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను అన్వయించుకుంటూ అవలంబిస్తూ వాటిని మనం ముందుకు నడిచినట్లయితే భక్తి జీవితము, అలానే వ్యక్తిగతమైనటువంటి జీవితము, ఈలోక సంబంధమైన జీవనం అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ముందుకు మనకు నడవటానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క బైబిల్ క్లాస్ హాజరవటము, నేర్చుకోవటం అనేది మనకు దేవుడిచ్చిన గొప్ప అవకాశము. కాబట్టి మనం కొద్ది నిమిషాలు మన సిరీస్ ఆఫ్ లెసన్స్ నేర్చుకుంటున్నాము. దానిలో మనం కొనసాగుదాము. ఆదికాండము 4వ అధ్యాయము 7 వచనాలను గత క్లాస్లో మనం కంప్లీట్ చేసాం. ఆదికాండము 4వ అధ్యాయము 7 వచనాలను మనం గత క్లాస్లో కంప్లీట్ చేసాము. కొనసాగించడానికి ఈరోజు మనం ప్రయత్నం చేద్దాము. ఒకసారి దయచేసి ఎవరన్నా బైబిల్ తీసిన వారు ఆదికాండము 4వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలను చదవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా
నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చాలా అంటే ఇంకా చదవాల. 13 వరకు చదువు. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీద నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివ ఇందువనెను. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. ఈ ఈ యొక్క సందర్భాన్ని ఒక 2 నిమిషాలు మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. కయీను హేబేలు ఇరువురు కూడా తమ ఆరాధనలో భాగమైనటువంటి అర్పణను దేవునికి అర్పించేటప్పుడు దేవుడైన యెహోవా హృదయాలను అంతరింద్రియాలను పరిశీలించే దేవుడు కాబట్టి మనం దేవుని సేవించే విషయంలో హృదయపూర్వకంగా ఉండాలి, మంచి హృదయంతో సేవించాలి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నలాగున కయీను గురించినటువంటి స్వభావాన్ని ఇక్కడ వివరిస్తూ ఆయన అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదో మనం ఒకవేళ మనం కన్ఫ్యూజ్ అవుతామని క్రొత్త నిబంధనలో కూడా కయీను యొక్క అర్పణను అంగీకరించకపోవడానికి గల కారణాలు కూడా అక్కడ వివరించడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు కయీను గురించి హేబేలు గురించి పాత నిబంధన మనం స్టడీ చేయాలంటే క్రీస్తు సారూప్యంలోనికి మారటానికి ఈ గ్రంథంలో అనేక మంది యొక్క ఆత్మీయ స్థితిని దేవుడు కొన్నిసార్లు ప్రశంసించారు, పొగిడారు, వారి యొక్క హృదయ ఆలోచనలను బట్టి వారిని ఎంకరేజ్ చేశారు, వారిని గొప్పగా దేవుడు వారిని గొప్ప స్థానంలో కూడా ఉంచాడు. అయితే కొంతమంది అయితే దేవుని నుంచి శాపాలను పొందారు, దేవుని యొక్క కోపానికి లోనయ్యారు. అలాగే మరికొందరైతే దేవుని నుండి వెడలి బయటకు వెళ్ళిపోవటం, శిక్షించడం, దేవుడు వారిని చంపటం కూడా మనం చూసాం. కాబట్టి ప్రియులారా, మనం అందరం కూడా క్రీస్తు సారూప్యంలోనికి మారటానికి ఇలాగుండాలి, ఇలాగుండకూడదు, దేవుడు ఇలాగుంటే మనల్ని ఆయన అంగీకరిస్తారు, ఇలాగుంటే మనల్ని అంగీకరించరు, బాహ్యంగా మనం చేసే పనులను బట్టి కాకుండా ఆంతరంగికంగా మన హృదయాలను బట్టి దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తాడు, మన హృదయాలను బట్టి దేవుడు మనల్ని అన్ని విషయాలు ఆశీర్వదిస్తాడనే విషయాలను మనం తెలుసుకోవడానికి వరకు ఇక్కడ కయీను హేబేలు యొక్క ఇతివృత్తాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం స్టడీ చేసి నేర్చుకున్నట్టు ద్వారా ఈ పాఠం ద్వారా అనేక విషయాలను మనం మన యొక్క వ్యక్తిగత జీవితానికి అవలంబించుకోవడానికి అవకాశం ఉంది. అందుకని క్రొత్త నిబంధనలో ఈ హేబేలు స్వభావం గురించి మాట్లాడుతూ మనం గమనించినట్లయితే 1 యోహాను 3వ అధ్యాయము, యోహాను రాసిన పత్రికలలో 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం ఒకసారి స్టడీ చేద్దాము. 11, 11, 12 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాల్లో కయీను గురించినటువంటి ఆలోచన లేదా కయీను గురించినటువంటి స్వభావం గురించి మాట్లాడుతూ అక్కడ మనం అలా ఉండకూడదు అని చెప్పడానికి, క్రీస్తు సారూప్యంలోనికి మారడానికి కయీను వంటి స్వభావం మనకు ఉండకూడదని తెలియచేస్తూ అక్కడ రాయటం జరిగింది. ప్రియుడా, ఆ, చెడ్డ కార్యమును కాక ఆ, మంచి మేలు చేయువాడు దేశం ఉంది, దేవుడు ఇచ్చినవాడు మేము సాక్ష్యం, మా సాక్ష్యం ఓకే, కొంచెం వాయిస్ కట్ అయినట్టుంది బ్రదర్, నేను చదువుతున్నాను చూడండి.
11లో నుంచి కొంత ముందుకు వెళ్ళి చదవండి. మనం ఒకరినొకడు ప్రేమించవలననేది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపెను. దుష్టుని సంబంధి అయి తన సహోదరిని, తన యొక్క తమ్ముని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవని అయి ఉండెను గనుకనే కదా. చూడండి, ఈర్ష, ద్వేషము, కయీనులో అనేక బ్యాడ్ క్వాలిటీస్ మనం చూస్తా ఉన్నాం. ఆ బ్యాడ్ క్వాలిటీస్ని బట్టే దేవుడు ఆయన యొక్క అర్పణలు అంగీకరించలేదనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మన వ్యక్తిగత విషయంలో కూడా కొన్నిసార్లు మనం దేవుని గ్రంథానికి లోబడకపోతే మనకు కూడా ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా రావచ్చు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు కాబట్టి ఆయన మనం ప్రార్థించినప్పుడు మనకు జవాబు ఇవ్వకపోవచ్చు, లేదా అవసరతల్లో మనల్ని ఆదుకోకపోవచ్చు. కారణం ఏంటంటే మన హృదయాన్ని ఆయన లక్ష్య పెట్టే దేవుడు కాబట్టి మనం ప్యూర్ హార్ట్ తోటి మనం ఇతరుల విషయంలో కానివ్వండి, లేకపోతే మన కుటుంబ సభ్యులతో కానివ్వండి, భార్య బిడ్డలతో కానివ్వండి, సంఘస్థులతో కానివ్వండి, లేదా సంఘంలో జరిగే ఏ పనిలో కానివ్వండి, ప్యూర్ హార్ట్ తోటి ఎక్కడ కూడా ఈలోక సంబంధమైనటువంటి దుష్ట కార్యాలు, ఈర్ష, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము, పరుష పదజాలాలతో ఇతరులని కామెంట్ చేయటము, ఇలాంటి స్వభావాలను దేవుడు లక్ష్య పెట్టడు. అలాంటి వారిని దేవుడు శిక్షిస్తాడని చెప్పడం కొరకు ఇక్కడ మనం కయీను యొక్క ఇతివృత్తాన్ని చూస్తూ అతని క్రియలు చెడ్డవి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మన క్రియలు ఎలా ఉండాలని అంటే నీతివంతంగా ఉండాలి, హేబేలు లాగా ఉండాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. హేబేలు ఒక్క మాట మాట్లాడకపోయినా కూడా బైబిల్లో ఆయన గురించినటువంటి నీతిమంతుడు అనే పేరు ఆయనకు వచ్చింది, నీతిమంతుడైన హేబేలు. కాబట్టి మనం కూడా లెస్ టాకింగ్, మోర్ ఎఫెక్టివ్ వర్క్. దేవుని విషయంలో కూడా మనం జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనిచేస్తూ హేబేలు వలె మంచి నీతిమంతుడు అనే సాక్ష్యాన్ని మన చుట్టుపక్కల, మన ప్రాంతంలో, మనం ఉండే ఏరియాస్లో, మన కుటుంబ సభ్యుల మధ్యలో మనం పొందడానికి మనం అందరం కూడా ప్రయాసపడుతూ ఉండాలి. ఎక్కువగా మనం చూసేది ఏంటంటే నా ప్రియ సహోదరులారా, డినామినేషన్లో పాస్టర్ యొక్క, వాళ్ళు పాస్టర్ అంటారు కాబట్టి నేను పాస్టర్ అంటున్నాను, పాస్టర్ యొక్క కుటుంబ సభ్యులే పాస్టర్ని లక్ష్య పెట్టరు. కారణం ఏంటంటే వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి వారు చెప్పేది వారి జీవితాలు అవలంబించరు కాబట్టి వారి కుటుంబ సభ్యులే, మనకు తెలిసి చాలా మంది ప్రీచర్స్లో వారి కుటుంబ సభ్యులే ఆ యొక్క ప్రీచర్ను లక్ష్య పెట్టకపోవటం, గౌరవించకపోవటం మనం చాలా ఏరియాస్లో మనం గమనిస్తాం. కానీ క్రీస్తు సంఘాలు అలాగ ఉండదు. క్రీస్తు సంఘాల్లో బిడ్డలు ఎలాగుంటారో, తల్లిదండ్రులు ఎలాగుంటారో అందరూ ఒకే ఆలోచనతో ఒకరికొకరు గౌరవించుకుంటూ మంచి హృదయం కలిగి ముందుకు వెళ్తుంటారు. లోపల ఒకటి, బయట ఒకటి క్రీస్తు సంఘాల్లో మనం చూడము, క్రీస్తు సంఘ సభ్యుల్లో చూడము, అలాగే సువార్థికులలో కూడా చూడము. సో కాబట్టి హేబేలు వలె మంచి హృదయం కలిగి నీతిమంతుడని పేరు తెచ్చుకోవడం కొరకు మనము కూడా ప్రయాసపడాలి. కాబట్టి ఈ కయీను దుష్టుని సంబంధి కాబట్టి వాడి ఆలోచనలన్నీ భిన్నంగా ఉంటాయి. సహోదరుల పట్ల అతనికి ఉండే ప్రేమ కానివ్వండి, ఆప్యాయత కానివ్వండి, మనం గమనిస్తే చాలా తక్కువ, జీరో. చంపేంత ద్వేషం ఉంది. చంపేంత ద్వేషం ఉండే వాడు దుష్టుని సంబంధి కాబట్టి మనం ఇతరుల విషయంలో అలా ఉండకూడదు. ప్రేమించబద్ధులమై ఉన్నాము, ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనే ఆజ్ఞ మన అందరికి బాగా తెలిసింది. ప్రథమమైన ఆజ్ఞ దేవుని తర్వాత ఇచ్చిన నెక్స్ట్ ఆజ్ఞ ఏంటంటే, రెండవ ఆజ్ఞ మనం గమనించినట్లయితే సహోదరుల విషయంలో, మన తోటి వారి విషయంలో మనకు ఉండవలసిన ప్రేమే, వారి పట్ల మనకు ఉండవలసిన బాధ్యత కూడా. కయీను అయితే తన తమ్ముని విషయంలో నేను కావలవాడినా అని ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి. ఎస్, వీఆర్ ద కీపర్స్ ఆఫ్ అవర్ బ్రదర్స్. మన సహోదరులకు మనం కావలవారు, వారి అన్ని విషయాల్లో మనం తోడ్పాటును అందించవలసిన వారమై ఉన్నాం. మన రెస్పాన్సిబిలిటీ కూడా మన తోటి సహోదరులు, ఇంటి సహోదరులైనా సరే, అలాగే ఆత్మీయ సహోదరులైనా సరే, వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. గాడ్ గేవ్ టు అస్ దట్ రెస్పాన్సిబిలిటీ. దేవుడే మన పరలోకపు తండ్రి మనకు ఆ బాధ్యతను ఇచ్చాడు. మనలో చాలా మంది మనం పట్టించుకోము.
ఆ సహోదరునికి కయీను వలె మనం కూడా ఏమనుకుంటామంటే, నాకేంటి, నాకేం రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళు ఎలాగుంటే నాకేంటి, వారు ఎట్లా వెళ్తే నాకేంటి అని ఆలోచన చేస్తూ ఉంటాం. రక్త సంబంధికుల విషయంలో కానివ్వండి, లేకపోతే ఆత్మీయ సహోదరుల విషయంలో కూడా కొన్నిసార్లు నిర్లక్ష్యంగా మనం ఉంటుంటాం. వారి విషయంలో కేర్ టేకర్స్గా మనం ఉండం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, వీఆర్ ద కీపర్స్ ఆఫ్ అవర్ బ్రదర్స్. మన సహోదరులకు మనం కావలి వారమే. వి నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్, వి నీడ్ టు కీప్ దెమ్ ఇన్ ఏ రైట్ వే. కాబట్టి దేవుడు అందుకుంచాడు, కాబట్టి మనల్ని మనము ప్రొటెక్ట్ చేయాల్సిందే అని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కయీను ప్రశ్నించిన ప్రశ్న మీరు చూస్తే, నేను నా తమ్మునికి కావలవాడినా అంటే, అప్పుడు ఆ మాట ఎంత నాకు రెస్పాన్సిబిలిటీ లేదు, నాకు నాకు రెస్పాన్సిబిలిటీ లేదు అన్నట్లుగా మాట్లాడటం మనం చూస్తాం. కానీ దేవుడు దాన్ని హర్షించట్లేదు. కొత్త నిబంధనలో మన సహోదరుల బాధ్యత కూడా మనకు దేవుడు ఇచ్చాడు, కాబట్టి మనం దాన్ని కొనసాగించబద్దులమై ఉన్నాం. అందుకనే హేబేలు గురించి మాట్లాడుతూ, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని అర్పించాడని, విశ్వాసము బట్టి నీతిమంతుడని మంచి సాక్ష్యం పొందినని హెబ్రీ పత్రిక 11:4 ఆ మాట మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు వారి యొక్క స్వభావాన్ని బట్టే వారి యొక్క ఆరాధనను కానీ వారి అర్పణలు కానీ అంగీకరిస్తుంటారు. కొంతమంది అయితే బాగా ప్రార్థన చేస్తారు, బాగా వాక్యం వింటుంటారు, నేర్చుకుంటుంటారు. బాగా నేర్చుకుంటే బాగా దేవుని గ్రంథము అర్థం అవ్వాలి. బాగా దేవుని గ్రంథం అర్థమైతే సత్య మార్గంలోకి నడవాలి. కొంతమంది అనుకుంటారు, నేను బైబిల్లో ప్రావీణ్యం అవ్వాలి అని అనుకుంటారు. బైబిల్లో పండితులు బాగా తెలిస్తే బైబిలు, మనం పండితులం కాదు కావాల్సింది, కానీ పరిశుద్ధులం కావాలి. ప్రియమైన సహోదరులారా, బైబిల్ జ్ఞానం బాగా పొందేమని అంటే దాని వలన మనం పరిశుద్ధులం అవ్వాలి, కానీ పండితులము కాకూడదు. పండితులము అయి దేనికి ఉపయోగం? అది దేవుని గ్రంథం బాగా మనకు అర్థమవుతుంది, బాగా మనం నేర్చుకుంటున్నాము, బాగా మనం స్టడీ చేస్తున్నామని అంటే అది మన ఆత్మీయ స్థితిని మార్చేలాగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మనం ఇతరులకి ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం తెలియచేయటము, వారిని కూడా ఆ యొక్క పరిశుద్ధతలోకి తీసుకురావడం కొరకు మన వంతు కృషిగా మనం చేయాలి. అంతేగాని నేను బాగా చదువుకున్నాను, నేను పండితుడిని బైబిల్ అని మాత్రం మనం ఫీల్ అవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. బాగా చదువుకోవటం ద్వారా, నేర్చుకోవడం ద్వారా మనం పరిశుద్ధులుగా మారాలి, పరిశుద్ధులుగా తయారవ్వాలి. కాబట్టి కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు, బాగా అన్ని చేస్తారు, కానీ వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క హృదయాలు, వారి యొక్క ప్రార్థన చేస్తారు కానీ హృదయం దేవుని దగ్గర ఉండదు. అటు వారి విషయంలో మత్తయి సువార్త 7:21 అంటున్నారు, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తమును చేయువాడే ప్రవేశించును అని అంటూ ఉన్నారు. మత్తయి సువార్త 7:21 ఆ విషయాన్ని మనం చూడొచ్చు. ప్రభువా ప్రభు అని మనము హృదయం అర్పించకుండా, దేవుని చిత్తమేటో తెలియకుండా మనం ఏ పని చేసినా అది వ్యర్థమే. ఇక్కడైతే చక్కగా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం అంటే బాగా రావాలి. క్రీస్తు సంఘ సభ్యులకి పరలోక రాజ్యం అంటే ఏంటి? ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. అంటే దీని అర్థం ఏంటి? పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే దేంట్లో ప్రవేశించటము? సంఘములో సార్. సంఘంలోనికి. ప్రార్థించే ప్రతివాడు సంఘంలోనికి ఏం చేర్చబడడు. అర్థం చేసుకోండి ఆ విషయాన్ని. వాళ్ళ స్వభావం, వాళ్ళ హృదయము దేవుని వాక్యానికి, దేవుని చిత్తాన్ని జరిగించడమే. తండ్రి చిత్తం ఏంటి? నా తండ్రి చిత్తాన్ని జరిగించేవాడే ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తాడని యేసుప్రభు వారు అంటున్నారు కదా. ఏంటి తండ్రి చిత్తము? చెప్పినట్లు చేయడం. ఎవరు చెప్పినట్లు? తండ్రి చెప్పినట్టు యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించడం, ప్రభువుగా నియమించుకోవడం, నోటితో ఒప్పుకొనడం, క్రీస్తు మరణం నుండి లేచినాడని. తండ్రి చిత్తం ఏంటంటే కుమారుని మాట వినటం. అర్థమవుతుందా మీకు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడి. అది తండ్రి చిత్తం. క్రీస్తు బోధలు వినాలి, క్రీస్తు యొక్క బోధలను అనుసరించాలి,
క్రీస్తు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ఫాలో అవటం, అది తండ్రి చిత్తం. తండ్రి చిత్తాన్ని జరిగించేవాడు ఆ రాజ్యంలోని ప్రవేశించగలడు. కాబట్టి క్రీస్తు సంఘంలోనికి రావాలనుకునేవారు కానివ్వండి, క్రీస్తు సంఘంలో ఉన్నవారు కానివ్వండి, జాగ్రత్తగా మనం ఆలోచించాల్సింది తండ్రి చిత్తాన్ని మనం జరిగించే వారమై ఉండాలి. తర్వాత ఇంకా ఏమంటారంటే, ఈ కయీను స్వభావం వంటి వారు ఎన్నిసార్లు పిలిచినా కూడా, ప్రభువా ప్రభు అని పిలిచినా కూడా వేస్టే. అలాంటి స్వభావంతో మనం పిలిచి వేస్టే. అలాంటి వారికి రాజ్యంలో స్థానం లేదంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించడంటే సంఘంలోనికి రాకపోతే పరలోకానికి ఎలాగెళ్తాడు? దేవుని సంబంధి అవుతాడు అతను? పరలోకంలోకి ఆయన ప్రవేశించగలడా? పరలోక రాజ్యం ద్వారానే పరలోకానికి ప్రవేశిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, పరలోక రాజ్యం అని అంటే సంఘము. కాబట్టి సంఘంలోని ప్రవేశించాలంటే మంచి స్వభావం ఉండాలి. దేవుని యొక్క కుమారుడిని యేసుక్రీస్తు సారూప్యంలోనికి మారే స్వభావం ఉండాలి. అప్పుడే వారందరూ కూడా పరలోకంలోనికి ప్రవేశించగలరు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మన ఆరాధన అంగీకరించాలని అంటే మనము తండ్రి చిత్తాన్ని జరిగించే వారము ఉండాలి. తండ్రి చిత్తం ఏంటంటే తన అద్వితీయ కుమారుడిలాగా జీవించాలి. మనం అందరం కూడా యేసు ప్రభువులాగా జీవించాలి. అది తండ్రి చిత్తము. తర్వాత అండి, మనము 10వ వచనం చదువుకున్నట్లయితే 4:10 ఒకసారి చదవండి. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఈ విషయం చూడండి. డెత్ ఆఫ్ గాడ్ సర్వెంట్ ఈజ్ ప్రీషియస్ ఇన్ హిస్ సైట్. దేవుని దృష్టిలో తన దాసుల యొక్క మరణము చాలా విలువైనది. గాడ్ సర్వెంట్స్ మరణము దేవుని దృష్టిలో చాలా విలువైనది. ఒకసారి కీర్తనల పుస్తకంలో నుండి 116:15 వచనం చదువుకుందాం. కీర్తనల పుస్తకంలో నుండి 116వ కీర్తన 15 వచనం ఒకసారి చదవండి. యెహోవా భక్తుల మరణము ఆ ఆయన దృష్టికి యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి మిక్కుల విలువ కలిగిందండి. మిక్కిలి విలువగా ఇంగ్లీష్లో ఉంది, ప్రీసియస్ ఇన్ ది సైట్ ఆఫ్ లార్డ్ ఇన్ ది డెత్ ఆఫ్ హిస్ సెయింట్స్. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మిక్కిలి విలువ కలిగింది. హేబేలు యొక్క మరణాన్ని కూడా దేవుడు చాలా విలువగా చూస్తున్నాడు. అందుకనే ఆయన ఏం మాట్లాడిపోయినా కూడా బైబిల్ గ్రంథంలో ఆయన గూర్చినటువంటి విషయాలు పొందుపరిచి, హేబేలు వంటి వారు కావాలి మీరు విశ్వాసమును బట్టి నీతిమంతుడు అనిపించుకోవాలని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని భక్తులు లేదా ఆయన దాసులు, ఆయన సర్వెంట్స్ మరణం అనేది దేవుని దృష్టిలో చాలా విలువ కలిగినది. ఈ లోక మనుషులు లెక్క పెట్టకపోయినప్పటికీ, లక్ష్య పెట్టకపోయినప్పటికీ దేవుని దృష్టిలో మిక్కిలి విలువైనది అనే విషయాన్ని మనం గమనించుకుంటున్నాం. ఒకసారి యోబు 16:18 కూడా చదువుకుందాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం. భూమి నా రక్తమును కప్పివేయకుము, నా మొరకు విరామము కలుగుకుండును గాక. నా మొరకు విరామము కలుగుకుండును గాక అంటే ఇంకా బ్రతికించమని యోబు గారు కోరుకుంటున్నాడు. సో నా ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయంలో 3వ వ్యక్తిని దేవుడు శపించడం చూస్తా ఉన్నాం. ఆదికాండంలోనే మొట్టమొదటగా
నేలను శపిస్తాడు దేవుడు. తర్వాత ఎవరిని శపిస్తారు నేల తర్వాత? కయ్యను. నేల తర్వాత ఎవరు? ఆర్డర్. ఫస్ట్ నేల శపింపబడుతుంది. 3:17లో చూడండి. ఈయన మూడో వ్యక్తి దేవుడు శపించే వారిలో. మొట్టమొదట నేలను శపిస్తాడు చూడండి. 3:17లో చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. కాబట్టి మొట్టమొదటి శాపము నేలకు, తర్వాత శాపము సాతానుకు. 3:14 చూడండి అక్కడే. గాడ్స్ అందుకు సర్పము నీవు దీన్ని చేసినందున పశువులన్నిటి భూజంతువులన్నిటిలోనూ నీవు శపించి నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు మన్ను తిందువు. సర్పము సరండేది సర్పము, నేల. ఇప్పుడు 4:13లో కయ్యేను 12లో నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది సారమేక మీద నీదు అని చెప్తూ అక్కడ ఆయన 11 వచ్చిన చివరిలో నీవు శపింపబడిన వాడువు. అయితే ఇక్కడ కయీనును దేవుడు శపించడం మనం చూసాం కానీ కయీనుకు మారు మనసు పొందడానికి కూడా ఆప్షన్ ఉంది, అవకాశం ఇచ్చినట్లే. దేవుడు ఒక రకంగా చెప్పడానికి రిపెండెంట్ అవటానికి అవకాశం ఇచ్చినట్లే. చంపలేదు కదా, దేశదిమ్మడి తిరగమన్నప్పుడు ఆయన తిరుగుతూ అక్కడే ఒకవేళ కయీను యొక్క స్వభావాన్ని మనం గమనిస్తే అక్కడే క్షమించమని అడిగే అవకాశం కూడా ఉంది. దేవుని దగ్గర ప్రాధేయపడే అవకాశం కూడా ఉంది. పోని నీ తమ్ముడు ఏడి అని చెప్పినప్పుడు కూడా ఆయన నిజం ఒప్పుకొని దేవుని శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. తమ్ముడు ఏంటంటే ఇదిగో ఇట్లా నేనే ఇలా చేశాను అని చెప్పి తప్పును ఒప్పుకొని ఆ శిక్ష నుంచి, ఎందుకంటే దేవుడు క్షమించే దేవుడు కాబట్టి ఆనాటి కాలంలో ఆ శిక్ష నుంచి తప్పించుకుంటే నాకు అవకాశం ఉన్నా కూడా కయీను వినియోగించుకోలేదు. తప్పును కొనసాగించేట తప్ప, కంటిన్యూషన్ చేసేట తప్ప డిస్కనెక్ట్ అవ్వలేదు దాని నుంచి. కాబట్టి ఆ స్వభావం ఇదంతా దేవునికి తెలుసు కదా, ఆయనకి ఎంత రూడ్గా ఉండే స్వభావం, కఠినమైన హృదయం కలిగిన వాడో దేవునికి తెలుసు. కాబట్టి ఆయన యొక్క అర్పణలు దేవుడు అంగీకరించలేదు కదండి, మూడో వ్యక్తి శపింపబడిన వాళ్ళు. కాబట్టి మన హృదయాలను కూడా దేవుడు చూస్తుంటాడు. వీ నీడ్ టు గెట్ మెల్టెడ్ హార్ట్. మనం మన వ్యక్తిగత జీవితంతోనే కాదు, ఇక్కడ సంఘం విషయంలో కానివ్వండి, సహోదరుల విషయంలో కానివ్వండి, ఇచ్చే విషయంలో కానివ్వండి, పంచే విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా వీ నీడ్ టు ప్యూర్ హార్ట్. పరిశుద్ధమైన హృదయాన్ని కనపరచవలసిన వారమై ఉన్నాం. దేవుడు హృదయాలను చూస్తాడు, అపవాది చూడలేడు. అపవాదికి మన హృదయంలో జరిగే విషయాలు ఏం తెలియవు, కానీ దేవునికి తెలుసు. కాబట్టి ఆయన మనకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇంకా క్రీస్తు సారూప్యంలోనికి మారటానికి, పరిశుద్ధులుగా మారటానికి దేవుడు మనకు రోజులు ఇస్తా ఉన్నాడు. ఆయన గ్రంథాన్ని పరిశీలించి నేర్చుకొని ఆయన కుమారుల్లాగా తయారవటానికి, మంచి హృదయం కలిగి మనం నడుచుకోవడానికి ఆయన డేస్ ఇస్తున్నాడు, టైం ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు, ధనం ఇస్తున్నాడు. అనేక విషయాలు ఆయన మనల్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు మనం నేర్చుకుంటూ క్రీస్తు సారూప్యంలోకి మారటానికి కొరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మన బ్రతుకు కాలం అంతా కూడా ఆ ప్రక్రియ జరుగుతూ ఉండాలి, ప్రతిరోజు జరుగుతూ ఉండాలి. ఎంత నేర్చుకున్నా తక్కువే, దేవుని గ్రంథాన్ని ఎంత నేర్చుకున్నా తక్కువే మనం. ఎందుకంటే అనేక విషయాలు పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు అందులో ఉంచి మన జీవానికి భక్తికి కావలసిన లేఖనాలు అందులో ఉన్నాయి. కాబట్టి మనం సరి చేసుకుంటూ ముందు కొనసాగుతూ దేవుని గ్రంథం ప్రకారంగా జీవించడానికి అన్ని విషయాల్లో మనం ముందు ఉండాలి. మన సహోదరుల విషయంలో అయితే ఏమి, కుటుంబ విషయం అయితే, సంఘ విషయంలో కానివ్వండి, మనకిచ్చిన ప్రతి బాధ్యతను కూడా పర్ఫెక్ట్గా ఫిల్ఫిల్ చేయడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలనే విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. కాబట్టి అక్కడ మీరు 4:15లో ఒకసారి 13 నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుంటూ ముందుకెళ్దాము. దయచేసి ఆదికాండము 4వ అధ్యాయము 13 నుంచి చదువుతున్నాను చూడండి. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఇందును. కావున నన్ను కనుగొని వాడెవడో
వాడు నన్ను చంపనని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీను చంపిన యెడల వాడికి ప్రతిదండనగా 7 అంతలు కలుగుననెను. మరి ఎవడైనను కయీనును కనుగొని అతని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. ఒక గుర్తు వేశాడు, కయీనుని చంపకుండా. శపింపబడిన వ్యక్తి ఈయన, కాబట్టి ఈయనెవరు చంపకూడదు అన్న ఉద్దేశంతో ఈ దేవుడు ఆయనకు ఒక గుర్తు వేశాడు, ఐడెంటిఫికేషన్ ఇచ్చాడు అక్కడ. కాబట్టి అక్కడి నుంచి మనం గమనిస్తే శపింపబడిన వ్యక్తి దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడ్డాడు. శపింపబడిన వ్యక్తి వెలివేయబడ్డాడు, ఆయన నెట్టివేయబడ్డాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, కయీను వంటి స్వభావం మనలో ఎవరికి ఉండకూడదు. సంఘము విడిపోవడానికి కానివ్వండి, సంఘంలో డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడానికి కానివ్వండి, సంఘంలో నుంచి అనేక మంది బయటికి వెళ్ళిపోవడానికి కానీ మనం కారణం కాకూడదు. చాలా శ్రద్ధాశక్తులతోటి సంఘం డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. మన స్వభావాన్ని బట్టి, మనం ప్రేమించే దాన్ని బట్టి, మనం ఉండేదాన్ని బట్టి సంఘం అభివృద్ధి అవుతుంది అనే విషయాన్ని నేను విశ్వసిస్తూ ఉన్నాను, నమ్ముతూ ఉన్నాను. దైవజనులుగా మనం అందరి విషయంలో కూడా పక్షపాతం లేకుండా మంచి హృదయాన్ని కలిగి మనం ముందుకెళ్ళాలి. డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, సంఘంలో లేని వాళ్ళు ఉంటారు, తర్వాత పెద్ద పెద్ద గొప్ప పేరున్న వాళ్ళు ఉంటారు. అందరిని మనం కలుపుకొని వెళ్తూ ఉండాలి. అందరి విషయాల్లో మనం ప్రేమ కలిగి ఉండాలి. మనకు అందరూ ఈక్వలే. దేవునికి ఎట్లా ఈక్వలో దైవజనుడిగా నీకు నాకు కూడా మన సంఘస్థులు అందరూ ఈక్వలే. సిస్టర్స్ అయినా, బ్రదర్స్ అయినా, పిల్లలైన, యవనస్తులైన, వృద్ధులైన, దిక్కులేని వారైనా, లేకపోతే పలుకుబడి లేని వారైనా, మనకైతే అందరూ ఈక్వల్లే. కాబట్టి మనం అయితే పక్షపాతం లేకుండా మంచి హృదయాన్ని దేవుని ఎదుట కనపరచాలి. వన్ సైడెడ్గా ఉండకూడదు. కాబట్టి ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే కయీను యొక్క స్వభావం గురించి నేర్చుకుంటూ ఉన్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్దాము, చదువుకుంటూ వెళ్దాము. తర్వాత 16వ వచనంలో, అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. నోదు అనే దేశంలో కాపురం ఉండేమో. ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, ఏమొస్తుందంటే, కాబట్టి దేవుడు శపించి వెళ్ళగొట్టిన తర్వాత ఈయన దేశ దిమ్మరై తిరుగుతున్నాడు కదా, తిరుగుతూ ఉన్నాడు. ఒక పక్క నుంచి ఇంకో పక్క నుంచి ఏం జరుగుతుంది? ఆదాము హవ్వల యొక్క సంతతి విస్తరిస్తూ ఉన్నది. కాబట్టి మనకు అక్కడ ఏం గమనించవచ్చు అంటే, ఆదాము సంతతిలో నుంచి వచ్చిన వారు అప్పటికే దేశాలుగా, లేదంటే సంఖ్యలో నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నట్లుగా మనం చూడాలి. దేశం అంటే ఇప్పట్లాగా కొన్ని కోట్ల మందో వేల మంది కాదు. అప్పట్లో దేశం అంటే కొంతమంది పీపుల్, కొన్ని హౌసెస్ కలిపి ఒక దేశం లేదా ఒక ప్రాంతం, ఒక సిటీ అనేవాళ్ళు. నోద్ సిటీ అంటే కొంచెం ఫెన్స్ ఉండి కొన్ని కుటుంబాలు అంటే అప్పట్లో అదే సిటీ కావచ్చు బహుశా. కాబట్టి నా ప్రియ సహోదరులారా, సిటీ నీడ్ నాట్ బి వన్ యాజ్ వీ నో ఇట్. ఇప్పుడున్నట్లు కాకుండా ఇట్ కుడ్ బి జస్ట్ ఏ ఫ్యూ హౌసెస్ అండ్ పాసిబుల్లీ సమ్ ఫెన్స్ అరౌండ్ ఫర్ ద ప్రొటెక్షన్. అలా ఉంటే దాన్ని ఒక సిటీ అనొచ్చు. నోదు అనే ఊరిలో ఆయన వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఒక వివాహం కూడా చేసుకున్నాడు. ఆయన వివాహం చేసుకోవడానికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న కూడా మనలో కొంతమందికి ఉత్పన్నం అవుతుంది. ఆయనకు భార్య కూడా ఆదాము సంతతి నుంచి వచ్చిన వారే కానీ మరి ఏ ఇతర వ్యక్తులు కాదు. దేవుడు ఇంకా ఎవరిని సృష్టించలేదు. ఒకే జనరేషను, ఒక స్త్రీ నుంచే అందరూ కూడా ఉద్భవించారు. కాబట్టి ఆదాము అలాగే హవ్వలకు జన్మించిన పిల్లల నుంచి ఎవరో ఒకరులో ఇక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దేని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు అంటే, కయీనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు మనకు ఆ పని చెప్పారండి? దేవుడు మనకి చెప్పలేదు సార్. కయీనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది కనుక్కొని ఏమైనా మనకి పని చెప్పాడా దేవుడు? లేదండి, చెప్పలేదండి. లేదు. కయీనుకి భార్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి మనం పెద్ద పెద్ద రీసెర్చ్, పెద్ద తర్కించి, లేదంటే ఇంకోటి ఊహించి చెప్పడానికి అవకాశం లేదు. దేవుడు దాని గురించి ఏం మాట్లాడలేదు. దాని గురించి నువ్వు తెలుసుకోవాలి, నువ్వు నేర్చుకోవాలి, నీ విశ్వాసానికి నీకు అది ఉపయోగకరం అంటే దేవుడే తెలియజేసేవాడు. అది వద్దు, అవసరం లేదన్న దాన్ని మనవాళ్ళు చాలా మంది కయీనుకి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని దేశాలు ఏర్పడింది, దీని మీద రీసెర్చ్ చేయడానికి బయలుదేరుతుంటారు. కాబట్టి అది మన పని కాదు. కాబట్టి మనం కూడా నెగ్లెక్ట్ చేయొచ్చు. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. కయీను నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము? కయీను స్వభావం ఉండకూడదు. కయీనుకి భార్య ఎలా వచ్చిందంటే, ఛానల్ అయితే ఒకటే కాబట్టి మనం కన్క్లూజన్కి ఈజీగా రావచ్చు. ఆదాము హవ్వల నుంచే ఆయనకి భార్య కూడా ఏర్పడినట్లుగా మనం గ్రహించి దాని అంతటితో వదిలేయచ్చు. మరి అప్పటికి దేశాలు
దేశాలు ఉన్నాయా? నోదు దేశం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే దేవుడు ఈ భూమి మీద ఇంకా అవ్వ ఆదాములు కాకుండా ఇంకా అనేక మంది మనుషులను కూడా నిర్మించాడా? ఇట్లాంటి లేనిపోయిన ఆలోచనలు తీసుకొచ్చి వాళ్ళు ఊహించుకొని ఏదేదో మాట్లాడుకొని దాన్ని జనాలకు చెప్పి దాన్ని స్ప్రెడ్ చేయాలని చూస్తుంటారు. బైబిల్లో ఉన్నది కాకుండా కదండి. బైబిల్ ఏం చెప్తుంది? ఒక్క మనుషుల నుంచే ఈ జనరేషన్స్ అన్ని కూడా వచ్చినట్లుగా చెప్తాము. అంటే తప్పు పట్టాలని చెప్పేవాళ్ళు అలా చెప్తారండి, దాన్ని స్వీకరిస్తారు. ఆ తప్పు పట్టాలని ఇంకా ఏదో వాళ్ళు ఏదో సాధించినట్లుగా బైబిల్లో లేని విషయాలు నేను కనుక్కున్నాను అన్నట్లుగా మాట్లాడతారు. కాబట్టి అది మన పని కాదుగా. లేని దేవుని చెప్పని విషయాలను పరిశీలించడానికి, రీసెర్చ్ చేయడానికి మన స్కాలర్స్ కాదు కదా. దానికి స్కాలర్స్ కాదు, ఉన్నది చదువుకొని దాని ప్రకారంగా నడవటానికి మనం ఉన్నామనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇంకా కాబట్టి అక్కడ మనం కయీను భార్య విషయంలో ఇంకేం డౌట్ పడాల్సిన పని లేదు. ఖచ్చితంగా దేవుడు ఒక్క జనాంగం నుంచి, ఒక్క మనుషుల నుంచే మనం అందరం వచ్చాం కాబట్టి ఆదాము హవ్వల వారి నుంచి వచ్చిన ఆమె ఆయనకి భార్య అయి ఉంటది. తర్వాత అండి 17వ వచనంలో కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హనోక్ అని పేరు పెట్టెను. చూడండి ఎంత 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 ఇదో ఇతనికి. ఊరు కట్టించి ఊరికి కొడుకు పేర్లు పెట్టించారు. ఇప్పుడు కూడా కొంతమంది చర్చిలు కట్టించుకొని ఆ చర్చిలకి తమ యొక్క పిల్లల పేర్లు, తమ యొక్క కుమార్తెల పేర్లు బైబిల్ కలిసి వచ్చేటట్లుగా పెడతా ఉన్నారు. చూడండి, అట్లాంటి స్వభావము కయీను వంటి వారిదనే విషయాన్ని తెలియచేయాలి. బైబిల్లో ఉన్నదే పెట్టాలి, దేవుడు చెప్పిందే చేయాలి. కాబట్టి కొంతమంది వాళ్ళ సొంతగా వాళ్ళ కయీను లక్షణాలు వాళ్ళలో ఎలా ఉద్భవిస్తున్నాయి పేర్లు పెట్టే విషయంలో మీరు గమనించండి. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయేలును కనెను. మహూయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమేకును కనెను. లెమేకుకు ఇటు చూడండి, ఇక్కడ ఆగాడు దేవుడు మళ్ళా. లెమేకుకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్ల. ఆదా యాబాలను కనెను. అతడు పశువులు గలవాడే గుడారములలో నివసించువానికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యోబాలు. అతడు సితారాను సానికతను వాడుకు చేయవారందరికి మూల పురుషుడు. మరియు ఇక్కడ చూడండి మీరు, ఈ సితారా వాయించే వాళ్ళు ఎవరంటే, చూడండి సితారాను వాయించే వాళ్ళు ఎవరంటే, ఈ వాయిద్య సంగీతాలను మొట్టమొదట వినియోగించింది ఎవరంటే కయీను వారసులు, కయీను సంతతి వారు. ఇద్దరు భార్యలను ఎవరు కలిగి ఉన్నారు మొట్టమొదట అంటే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వరకు చదివిన హిస్టరీలో ఇదిగో కయీను వారసులే. కయీను నుంచి వచ్చిన వాళ్ళకే ఇద్దరు భార్యలు. దేవుడు అలా చెప్పలేదు, ఒక పురుషుడు ఒక స్త్రీ అని చెప్పాడు. వారిద్దరు ఏక శరీరం అన్నాడు. ఈయనైతే ఒక పురుషుడు ఇద్దరు భార్యలు. అలాగే ఈ సితారాను వాయించటం, ఈ రోజుల్లో చాలా మంది తంబూరతోను నాట్యముతోను అంటూ ఉన్నారు కదా. మీ మూల పురుషుడు ఎవరనంటే నాట్యం ఆడేవారులారా, మీ మూల పురుషుడు ఎవరంటే కయీను వారసులు. కయీను వారసులే మొట్టమొదటిసారిగా ఈ సితారాను వాడుకలోకి తీసుకొచ్చారు, సితారాను వినియోగించారు. కాబట్టి మీరు కూడా ఒకవేళ మీ ఆరాధనలో ఈ సితారాలు తంబూరాలు వినియోగిస్తున్నట్లయితే మీరు కూడా కయీనుకు వారసులు అవుతారు. జాగ్రత్త పడండి. దేవుడు క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా వాయిద్య సంగీతంలో వాడమని చెప్పలేదు. కాబట్టి నువ్వు ఒకవేళ వాడితే ఇదిగో మీ మూల పురుషుడు ఎవరంటే ఇదిగో కయీను. కయీను దుష్ట స్వభావం కలిగిన వాడని బైబిల్ చెప్పింది. ఆ స్వభావంలో నీవు కూడా పాలు పంపులు పొందినవాడు అవుతావు ఎవరైనా సరే వాయిద్య సంగీతం వాడుతున్నట్లయితే. మన క్రీస్తు సంఘాల్లో నాకు తెలిసి అందరూ కూడా చక్కగా గాత్ర సంగీతాన్ని, జిహ్వ ఫలాన్ని దేవునికి అర్పిస్తారని, తమ యొక్క హృదయ స్పందనని దేవునికి తెలియచేస్తారని, దేవుడు ఇక్కడ ప్రేక్షకుడిగా మన యొక్క హృదయ స్పందనను బట్టి ఆరాధనలో మనం చేసే పనులను బట్టి దేవుడు చూసి ఆయన అభినందిస్తాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి.
ఆడియన్ ఎవరంటే దేవుడు, పర్ఫార్మర్ ఎవరంటే మనము. ఆరాధనలో పెర్ఫామ్ చేయాల్సింది మనము, ఒక్క వ్యక్తి కాదు పెర్ఫామ్ చేయాల్సింది. స్టేజ్ పైన ఎవరో ఒకళ్ళు ఉండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో కొడుతూ ఉంటే కింద వాళ్ళు తన్మయత్వం పొందుతూ ఉంటారు. దేవుడు అది కోరుకు అధిక చేయాల్సింది, తన్మయత్వం పొందవలసింది దేవుడు. మన ఆరాధన ద్వారా, మన హృదయ స్పందన ద్వారా తన్మయత్వాన్ని పొందవలసినది, శభాష్ అనవలసింది దేవుడు. కాబట్టి కొంతమంది ఆ స్టేజ్ మీద చేసే పర్ఫార్మెన్స్ని బట్టి కింద డ్యాన్సులు వేయటాలు, స్టేజ్ మీద మ్యూజిక్ సౌండ్ని బట్టి వీళ్ళ యొక్క హృదయ స్పందనలు ఉండటం, అవన్నీ కూడా అపవాది యొక్క పనులే అనే విషయాన్ని మీరు గమనించాలి. మనం పర్ఫార్మర్స్, మనం అందరం కూడా ఆదివారం ఆరాధనలో గాత్ర సంగీతంతో జిహ్వ ఫలాన్ని అర్పించాలి. జిహ్వ ఫలాన్ని అర్పించాలి. వాక్యం వినుట ద్వారా, సమయాన్ని వెచ్చుట ద్వారా మనం అర్పణలు అర్పించాలి. వాక్యం చదువుట ద్వారా అర్పణలు అర్పించాలి. మనం చేయాల్సిన పర్ఫార్మెన్స్ ఆదివారం రోజు చాలా ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ అంతా చూసిన తర్వాత దేవుడు మన మధ్యలో ఉంటాడు. కాబట్టి క్రీస్తు సంఘంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సింహాసనాసీనుడై ఉంటాడు. కాబట్టి ఆ రోజు మనం చేసిన పర్ఫార్మెన్స్ని బట్టి ఆయన మెచ్చుకోవాలి, సంతోషపడాలి. ఎస్, ఈ కాంగ్రిగేషన్ చాలా బాగా నా గ్రంథ ప్రకారంగా చేసింది అని శభాష్ అనుకోవాలి. వ్యక్తిగతంగా మనల్ని కూడా దేవుడు శభాష్ అనాలి. ఆయన చూస్తూ ఉంటాడు మన పర్ఫార్మెన్స్, మనంగా చూసి సంతోషపడాల్సింది. మనం పెర్ఫామ్ చేసేవాళ్ళవి. సర్కస్లో పెర్ఫామ్ చేస్తుంటే ఆడియన్స్ ఉంటున్నట్లు మనము పెర్ఫామ్ చేసేవాళ్ళమే. ఆ రోజు పెర్ఫామ్ చేసి ఆనందపడేది ఎవరంటే దేవుడు ఆనందపడాలి. కానీ మనలో చాలామంది ఆరాధనకు వెళ్ళి వాళ్ళు ఆనందపడి వస్తుంటారు. వాళ్ళు ఎవరో చేసిన దానికి వీళ్ళు తన్మయత్వం పొంది వీళ్ళు వస్తుంటారు బయటకు ఆరాధనలకు. నో, దట్స్ నాట్ కరెక్ట్. మనం పెర్ఫామ్ చేయాలి, బలులు అర్పించాలి, హృదయ బలులు అర్పించాలి, జిహ్వ ఫలాన్ని అర్పించాలి కదండి. ఇవన్నీ చేసి మనం రావాలి. కాబట్టి నా సహోదరులారా, ఇదిగో ఈ వాయిద్య సంగీతంలో వాడేవారికి మూల పురుషుడు ఎవరంటే కయీను. జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఇక్కడ మంచి పొయెట్ ఉంది. తర్వాత మనం చదివితే మొట్టమొదట పొయెట్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. బైబిల్లో రాసిన మొట్టమొదటి పొయెట్, బోస్ట్ఫుల్ పొయెట్ అంటే ప్రగల్భాలతో కూడిన పద్యము. వచ్చే వారంలో నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఇది మొట్టమొదట ప్రగల్భాలు పలికే వారికి కూడా నాంది ఎవరంటే కయీను స్వభావం ఉన్న వాళ్ళే ప్రగల్భాలు పలికేవాళ్ళు. తమను తాము గొప్పగా, గొప్ప పేరుతోటి తమను తాము గొప్ప చేసుకునేవాళ్ళు. తర్వాత జీవపు డంబపు మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా కయీను, మొత్తం మనం చూస్తున్నాం కదా, కయీను వంటి వారు, కయీను వారసులే అనే విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాము. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చక్కగా విన్నా.